హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ హ్యూజ్ గ్యాప్ అప్ తోటి 24,250 ఏరియా దగ్గర ఓపెన్ అయింది. సో ఓపెనింగ్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకుందాం. 24,250. లాస్ట్ టైం క్లోజింగ్ 23,900. సో ఈ క్లోజింగ్ బట్టి 24,000 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతే ఈ 500 పాయింట్స్ రేంజ్లోకి షిఫ్ట్ అవుదామని వీక్లీ వైజ్ క్యాండిల్స్లో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఓపెనింగే 24,000 అబోవ్ ఓపెన్ అవడం వల్ల మార్కెట్లో ఏదైతే రెసిస్టెన్స్ లాగా ఎక్స్పెక్ట్ చేసామో 24,000 బిలో ఉంటున్నప్పుడు ఆ లెవెల్ కాస్త సపోర్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఓపెనింగ్ నుంచి కూడా పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 24,135 ఉంది. 24,135 ఇంట్రాడే లో. ఇంట్రాడే హై కూడా 24,350. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఇస్ ఇట్స్ నియర్లీ 200 పాయింట్స్. 200 పాయింట్స్ కన్నా ప్లస్సే ఉంది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా వచ్చేసి 24,220. ఓపెన్ అయిన లెవెల్ నుంచి జస్ట్ ఒక 30 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. ఒక స్మాల్ రెడ్ క్యాండిల్తో మార్కెట్ క్లోజ్ అవుతూ ఈ సినారియోని మనం ఎలా చూడొచ్చు అంటే, ఓవరాల్గా మార్కెట్ అయితే 24,200 అబోవ్నే క్లోజ్ అయింది కాబట్టి, సో నేను ఎక్స్పెక్ట్ చేసేది పర్టికులర్గా ఈ మూమెంటం బట్టి 24,500 వరకు మార్కెట్ని ఏం చేయొచ్చు అనిపిస్తుంది. లోవర్ సైడ్ ఏమో 24,200ని తీసుకుంటాం. అప్పర్ లెవెల్లో ఉన్న 300 పాయింట్స్ని మనం ఒక రేంజ్ లాగా గమనించవచ్చు అనిపిస్తుంది. ఈ 300 పాయింట్స్ రేంజ్ అయినా లేదు అంటే 24,200 అండ్ 24,000. సో ఈ 200 పాయింట్స్ రేంజ్. మార్కెట్లో వీక్నెస్ ఉంటే ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మన ఫస్ట్ సినారియో అయితే 24,200 నుంచి 24,500. సో ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టే చేస్తుంది, కన్సోలిడేట్ అవుతుంది అనేది మన అసెంప్షన్. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఓపెన్ అయింది 24,250 అబోవ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో రీచైనల్లో ఇంచుమించు 24,200 వరకు వెళ్ళింది. ఈ 24,200ని ఒక కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్స్ కూడా 24,200 అబోనే స్టే చేస్తూ వచ్చాయి. సో దాన్ని బేస్ చేసుకునే ఇందాక నిఫ్టీ రేంజ్ని 24,200 నుంచి 24,500కి ఎస్టిమేట్ చేసాం. ఇది ఫస్ట్ కేస్. బట్ ఇక్కడ చూసుకుంటే 24,200 బిలో కూడా కొన్ని క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఇక్కడ ఈ 50 పాయింట్స్ కూడా ఒక గ్రేస్ పాయింట్స్ లాగా తీసుకుంది. కానీ ఇంట్రాడేలో 24,200 బిలో క్లోజ్ అయితే దెన్ మనం 24,000ని లోయర్ సైడ్ ఒక స్ట్రాంగర్ సపోర్ట్ లాగా అజ్యూమ్ చేస్తున్నాం. సో ఈ 2 కేసెస్లో మనం ఉన్నాం. అప్పర్ సైడ్ 300 పాయింట్స్ అండ్ లోవర్ సైడ్ 200 పాయింట్స్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం 51,000 నుంచి 52,000. యాక్చువల్గా ఈ 1,000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్టే చేస్తుంది అని అజ్యూమ్ చేసాం. కానీ మార్కెట్ ఓపెనింగే చాలా విపరీతంగా గ్యాప్ అప్ అయింది. ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ 52,046, 52,000 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ అప్ సైడ్ వెళ్ళింది. ఒకవేళ 52,000 లెవెల్ని బ్రేక్ చేస్తే అప్పర్ సైడ్ 52,500 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. బట్ వెరీ ఫస్ట్ డే 52,000 అబోవ్ మార్కెట్ ఓపెన్ అవుతూ దీని అబోవ్నే క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు 52,000ని ఒక సపోర్ట్ లాగా కన్సిడర్ చేయడానికి సో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సో దీన్ని సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఈరోజు ఇంట్రాడే లో వచ్చేసి ఓపెనింగ్ నుంచి 51,775. 51,775 ఇంట్రాడే లో. ఇది ఇంట్రాడే రీచ్ అయిన హై చూసుకుంటే 52,330 వరకు వెళ్ళింది. ఫ్రమ్ హై అండ్ లో ద టోటల్ రేంజ్ ఇస్ 550 పాయింట్స్ అరౌండ్ కనబడుతుంది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి యాక్చువల్ క్లోజింగ్ 52,207, 52,200 అని తీసుకుందాం. స్టిల్ క్యాండిల్ మొత్తం కూడా 52,000 లెవెల్ అబోవ్నే క్లోజ్ అయింది కాబట్టి టాప్ లెవెల్లో 52,800 ప్రీ ఎగ్జిస్టింగ్గా మనం డ్రా చేసుకున్న లెవెల్ ఉంది. సో ఈ 800 పాయింట్స్ రేంజ్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈ మంత్లీ ఎక్స్పైరీకి బ్యాంక్ నిఫ్టీని. ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 52,000 లెవెల్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ అబోవ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం వల్ల దీన్ని సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం ప్రతి క్యాండిల్లో కూడా గమనించవచ్చు. ఆల్మోస్ట్ ఏ క్యాండిల్ బాడీ కూడా 52,000 లెవెల్ని టచ్ చేయలేదు. ప్రతి క్యాండిల్ ఓపెనింగ్ 52,000 అబోవ్నే ఉన్నాయి, క్లోజింగ్ కూడా 52,000 అబోవ్నే ఉన్నాయి. సో ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఒక స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది ఈరోజు.
మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ అయితే గ్రీన్ క్యాండిల్స్ వచ్చినా ఇంత గ్యాప్ అప్ని సాచురేట్ చేసుకోవడానికి ఈరోజు టోటల్ టైం అయితే తీసుకుంది. సో ప్రిసైజ్గా చూసుకుంటే 52,000 నుంచి టాప్ లెవెల్లో 52,250, ఈ 250 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అంతా కన్సోలిడేట్ అవుతూ వచ్చింది. సో ఇది ఇంట్రాడేలో రీచ్ అయిన హై. సో దీన్ని బట్టి ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం, డే వైస్ క్యాండిల్లో 52,000 నుంచి 52,800 రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ ఇది స్ట్రాంగర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి. ఒకవేళ 52,000 బిలో వెళ్తే ఇంట్రాడే క్లోజింగ్ వస్తే దెన్ లోవర్ సైడ్ ఉన్న 1000 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. దీస్ ఆర్ ద 2 కేసెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఏంటా అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.